ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ అన్నా ఆపరేషన్లు చేసుకోమన్నా ఇప్పుడు జనాభాని పెంచమంటున్నా దానికి కారణం జనాభా తగ్గిపోతా ఉంది. అంతా వయసు మళ్ళిన వాళ్లే తయారవుతున్నారు. ఒకప్పుడు పెద్ద కుటుంబం సంపద ఉండే కుటుంబం అనుకున్నాం. అంటే జనాభా అనే కుటుంబమే సంపదగా ఆలోచించాం. ఇప్పుడు చూస్తే ఒకరే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెప్పింది ఒకరు ముద్దు ఇద్దరు వద్దు ముగ్గురు అసలే వద్దు అని చెప్పాను. ఇద్దరు ఓకే అన్నాను. ఇప్పుడు అంటున్నా ఒకరు వద్దు ఇద్దరు ఓకే ముగ్గురు ముద్దని నేనే చెప్పే పరిస్థితికి వచ్చాను. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. నేను అందుకే ఆలోచించి పెద్ద కుటుంబానికి ఎక్కువ ప్రభుత్వ సహాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాను. తొందరలోనే వస్తాం. అప్పుడు మీరందరూ కలిసి ఉంటారు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఇప్పుడు పిల్లలుంటే స్కూలు తీసుకుపోవాలంటే మనుషులు లేరు. ఇప్పుడు అందుకే చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నాక పిల్లలే వద్దు మేము ఉండేది ఇద్దరం వీడిని ఎవరు చూసుకుంటారనే పరిస్థితికి వచ్చారు. అందుకే కొత్తగా ఒక రూల్ తీసుకొస్తున్నాను. అందరికీ పిలిపిస్తున్నాను. భార్య భర్త సమాన బాధ్యత పిల్లల పెంపకంలో తీసుకోవాలని కొత్తగా అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తున్నా. ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఒక 2 నెలలు వాళ్ళకు కూడా లీవ్ ఇస్తా.